వాల్మీకి గారి జీవిత చరిత్ర ఎలా ఉండేది సార్? ఎక్కడ పుట్టాడు, ఎలా, ఏంటి? సార్ దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇవైతే లేవు స్క్రిప్చర్స్, కానీ బట్ ఆయన పుట్టింది వాల్మీకి కులంలో. వాల్మీకి కులంలో పుట్టాడు కాబట్టి, అంటే వాల్మీకము అంటే పుట్ట అని, దాంట్లో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయన, అంటే తపస్సు చేస్తూ దాంట్లో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయన్ని వాల్మీకి అని పేరుతో ఒక కులం ఏర్పడింది, వాల్మీకులు. అదే బోయలు వాల్మీకులు ఒకటే ఇదన్నమాట. సో పూర్వకాలంలో ఏంటంటే ఆయన ఒక దోచుకునేవాడని, దారిదోపిడీదారుడని అనేక కథలు ఉన్నాయి. ఎన్ని కథలున్నా ఆయన ఒక అంటే నాన్ ఎడ్యుకేటివ్ పర్సనాలిటీ హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఇంటలెక్చువల్ పర్సనాలిటీ. అది చూడండి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనకు కావాలి. దోపిడీదారుడు ఎక్కడో మనిషికి ఒక చోట చాలా చిన్న ఇది జరుగుతుంది, అది మనిషిని మార్చేస్తుంది. అట్లాగే వేదం రాసిన వేదవ్యాసుడు, మహాభారతాన్ని రాసినటువంటి వేదవ్యాసుడి గురించి చెప్పాలి, ఆయన జీవితం గురించి. అంటే ఆయన మత్స్యకన్యకు పుట్టినటువంటి వాడు, మత్స్యకన్యకు పుట్టాడు. మత్స్యగంధి అంటారు ఆమెని. ఒక పడవవాడి కూతురికి ఒక ఋషికి పుట్టినటువంటి వాడు వేదవ్యాసుడు. సరే, ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఒక సైంటిఫిక్ ఇదిలో మాట్లాడుకున్నాం. పౌరాణికంగా కొన్ని మాట్లాడుకోవాల్సి వస్తుంది. పౌరాణికంగా మాట్లాడుకోవడం కంటే ఒక ఇట్లా మాట్లాడుకున్నాం. ఇది ఒక బెస్తవాడి కూతురికి పుట్టినటువంటి వాడు ఒక అద్భుతమైన ఇంటలెక్చువల్ అయ్యాడు. అట్లా చాలామంది ఉన్నారు సార్, చాలామంది ఉన్నారు ఈ జాతిలో. ఒకనాటి కాలంలో కులము అనేది పారామీటర్ కాదు, నీ పుట్టుక అనేది పారామీటర్ కాదు. చివరకు నువ్వు ఏం జ్ఞానాన్ని సంపాదించావు, దట్ ఈస్ ద ఓన్లీ పారామీటర్. అందుకు మనం రామాయణం చదవాలా, అందుకు మనం మహాభారతం చదవాలా, అందుకు ఈ ఋషుల ప్రతి మనిషి 3 రుణాలతో పుడతాడని చెప్తాయి మన శాస్త్రాలు. దాంట్లో ఒకటి ఋషి రుణం. ఆ ఋషి రుణం ఎట్లా తీర్చుకోవాలా అని అంటే, వీళ్ళు ఇచ్చినటువంటి అద్భుతమైన జ్ఞాన రాశిని నువ్వు అధ్యయనం చేయాలా, 10 మందికి పంచాలా. అప్పుడే నువ్వు ఆ ఋషి రుణాన్ని తీర్చుకోగలవు. నీకు ఆ ఇంటలెక్చువాలిటీ నీ దగ్గర పెట్టుకున్నావు అనుకో, ఋషి రుణం తీరినట్టు కాదు. యూ హ్యావ్ టు స్ప్రెడ్. సార్, అద్భుతమైనటువంటి జాతికి వారసులం సార్ మనం. అద్భుతమైన జాతి ఇది. ఇటువంటి భావాలు ప్రపంచంలో నీకు ఏ ధర్మం ఇవ్వాల. ఒక పక్క బ్రహ్మం గారు అంటున్నారు, బ్రహ్మం గారి కాలజ్ఞానం అంటున్నారు, అవి జరుగుతున్నాయి కూడా. బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు సార్? కొంతమంది ద్రష్ట అంటారు. ద్రష్ట అంటే జరగబోయేదాన్ని ఇది చేసేటటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక బ్రహ్మం గారే కాదు, మనకు బ్రహ్మం గారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మా కుటుంబం వాళ్ళే మా ఊర్లో బ్రహ్మం గారి మఠానికి పూజారులు. అయితే నాకు కావాల్సిన జ్ఞానం మీ దగ్గర నుంచి వస్తుంది. ఇంకా చిన్నప్పటి నుంచి మా తాత, మా జేజనాన్న అంటే మా నాన్న నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని బ్రహ్మంగారి కథలన్నీ చెప్పేవాడు. సరే, ఇది మీకు నోస్ట్రడామస్ అని, అంటే మనవాళ్లే కాదు చాలామంది ఇట్లాంటి ఫోర్ సైట్ అంటారు దీన్ని. మనకు ప్రత్యేకంగా ఒక గ్రంథమే ఉంది, దాన్ని భవిష్య పురాణం అంటారు. సో వీళ్ళందరూ టైమ్లీ వస్తుంటారు సార్. వచ్చి అరే అంటే మిమ్మల్ని హెచ్చరించిపోతుంటారు, బీ కేర్ఫుల్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ హ్యాపన్ అని. ఇప్పుడు ఆయన చెప్పినవి జరుగుతున్నాయి, కానీ చెప్పినవి జరుగుతుంటే నువ్వేమి గ్రహించావు? ఆయన ఎలా చెప్పగలిగాడు ఇవన్నీ అప్పుడే అని గ్రహిస్తున్నాను. అయితే నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, ఎస్
అల్టిమేట్గా ఆయన ఇచ్చినటువంటి ఫిలాసఫీని, అంటే టు రీచ్ ద గాడ్, ఆయన ఎటువంటి ఫిలాసఫీని ఇచ్చాడు తెలుసా మీకు? స్వరయోగాన్ని ఇచ్చాడు ఆయన. స్వరయోగం అని ఒక యోగం ఉంది మనకి, టు కంట్రోల్ యువర్ శ్వాస, ఇడా పింగళ నాడుల్ని గురించి ఒకసారి మీరు ఆయన చరిత్ర చదవండి, తెలుస్తుంది. నేను ఇంకప్పుడు దాంట్లో లోతుకి వెళ్ళానంటే రోజులు చాలు. అండ్ అదే రకమైన స్వరయోగి మన వేమన. దాన్ని స్వరశాస్త్రం అంటారు. స్వరశాస్త్రం అంటే ఏదో పాటలు పాడడం కాదు, నీ శ్వాసను నియంత్రించడం. చాలా సబ్జెక్ట్ ఉంది సార్. ఆయన జీవ సమాధి ఎట్లా అయ్యాడు అనుకుంటున్నారు? ఆన్ దీస్ గ్రౌండ్స్ సార్. చాలా ఇప్పుడు మనకు తెలిసిందే జ్ఞానం అనుకోవడం తప్పు, మనకు తెలియంది లేదు అనుకోవడం తప్పు. మనకు తెలియంది చాలా ఉంది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అంతా నాకు తెలుసు అనుకోవడం మాత్రం అది. కోనార్క్ అనే ఆలయంలో ఇజ్రాయెల్లో ఇప్పుడున్న టెక్నాలజీ, అంటే ఒక రాకెట్, ఒక మిసైల్ వస్తే అది గాల్లోనే పేలిపోయి, లేదంటే తిరిగి వాళ్ళ కంట్రీకి వెళ్ళి పేలడం, ఇలాంటివి ఉండేదంట. ఇప్పుడు చూస్తున్నాం. కానీ కోనార్క్ టెంపుల్లో ఆల్రెడీ ఇలాంటి టెక్నాలజీ ఉండేది అని అంటున్నారు. ఒకటి. రెండోది, కోనార్క్ టెంపుల్ మీద ఏదో మ్యాగ్నెట్ ఉండేది. ఆ షిప్స్ ఎవరన్నా మన ఇండియన్ డిస్కవర్ చేయడానికి వస్తే మన అనుమతి ఉంటేనే ఆ డైరెక్షన్ త్రూ వచ్చేది, లేకపోతే లేదు అని అంటారు. ఇట్లా కథలుగా విన్నాం. దీంట్లో అంటే మిసైల్ టెక్నాలజీ గురించి నేను ఎక్కడ చదవలేదు. ఓకే. కోణార్కల్లో అతిపెద్ద మ్యాగ్నెట్స్ ఉండేవి పైన కింద. మధ్యలో విగ్రహం గాలిలో నిలబడి ఉండేది. ఈ పోర్చుగీస్ వాళ్ళు నాశనం చేసింది అది. అవి అంటే దీని మ్యాగ్నెట్, దీనికి ఓడలు వచ్చి ఒడ్డుకు తగిలి పగిలిపోయాయి. తర్వాత వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి దాన్ని ధ్వంసం చేశారు. దట్ ఈస్ ట్రూ. బట్ నాకు తెలిసినంత వరకు ఇది మిసైల్ టెక్నాలజీ నాకు. బట్ కోనార్క్ టెంపుల్ని ధ్వంసం చేసింది ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది? పోర్చుగీస్ వాళ్ళే. కారణం ఎందుకు చేయాలనుకో ఇదే పడవలు వెళ్ళి గుద్దుకుంటున్నాయి, దాన్ని ఇంకెట్లా ఇది చేయాలా, దేవాలయాన్ని పడగొట్టి మ్యాగ్నెటిజంని ఇచ్చేశారు. తిరుమల ఆలయం కింద ఇంకో చిన్న దేవాలయం ఉంది, సొరంగ మార్గం కూడా ఉంది అని చెప్తున్నారు. ఉందో లేదో తెలియదు నాకు. నేను ఉన్న విషయం చెప్తున్నాను. కారణం ఏంటంటే, ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు మన వాళ్ళు. అండ్ నీకు తవ్వే అవకాశమూ లేదు, పోనీ అక్కడ పరిశోధనలు చేయడానికి పరిస్థితి కాదు. మనం క్లెయిమ్ చేయడం మాత్రం వద్దు. మనం ఉండొచ్చేమో, ఎందుకనంటే అనేక చోట్ల అనేక సొరంగాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉండేదానికి అవకాశం ఉంది, లేదని నేను చెప్పట్లే. కానీ ఉందే అంటే నిర్ధారణగా చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకనంటే అది నిర్ధారించబడని విషయం.